నమస్కారం. జాతక సమస్యల పరిష్కార వేదిక గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మనతో భారత ప్రభుత్వ ఆమోద గణిత ఆధారిత పంచాంగకర్త, మహాశక్తి ఉపాసకులు, కుర్తాలం శ్రీ సిద్దేశ్వరి పీఠ ఆస్థాన సిద్ధాంత వర్యులు, ఓంకార మహాశక్తి పీఠ అధిపతి, కీర్తిముఖుని చిత్రపట సృష్టికర్త, దైవజ్ఞ పొన్నలూరు శ్రీనివాస్ గార్గి సిద్ధాంతి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. మీరు కూడా సిద్ధాంతి గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం సిద్ధాంతి గారు. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం అండి. సిద్ధాంతి గారు, నిన్నటి కార్యక్రమంలో సంతానం గురించి 8 కేటగిరీలు అని చెప్పారు. మొదటి కేటగిరీకి సంబంధించిన పరిహార మార్గం అని కూడా అన్నారు కదా, మరి మిగతా కేటగిరీస్ గురించి వివరంగా చెప్పరా? అలాగే. నిన్నటి రోజున ఆనిముత్యాలు మొదటి కేటగిరీ, ఆనిముత్యాలు లాంటిటువంటి సంతానం కలగటానికి, ఇప్పుడు ఉన్నటువంటి సంతానంలో చక్కగా వారు పెరిగి పెద్దయి ఆనిముత్యాలుగా ఉండటానికి నిన్న చెప్పినటువంటి ఒక చిన్న పరిహారం ఉపయోగపడుతుంది. కానీ మిగిలినటువంటి 7 కేటగిరీలు అంటూ ఉన్నాయి. మనం సంతాన విషయంలో ఇంకొంచెం ముందుకు అడుగు పెడతాం. ప్రస్తుతం వాణి, వీణ అనే 2 కవల పిల్లల జంటలు శిరస్సులు, 2 శిరస్సులు కలిసిపోయి ఉంటాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని కూడా ఆలోచించాలి. వారికి వైద్యం చేయించాలని, ఆ చికిత్స నిష్ణాతులైనటువంటి నిపుణుల చేతే చికిత్స జరగాలని అందరూ కూడా అనుకుంటున్నాం. ముఖ్యంగా ఆ ఇరువురిలో ఏ ఒక్కరికైనా కొంత ఇబ్బంది కలిగితే కలగకూడదని మనం కోరుకోవాలి ప్రస్తుతం. ఒకవేళ అలాంటిది ఏదైనా కలిగితే రెండవ వారి పొజిషన్ ఏమిటి, అది తట్టుకోగలమా? అలాంటి వివరాలు గనక ఒక్కసారి ఆలోచిస్తే, శిరస్సులు కలిసి ఉండటమే కాదు, ఉదర భాగం కూడా కలిసినటువంటి శిశువులు కూడా ఉన్నారు. మరి ఇలాంటి శిశువులు కలిగినప్పుడు పరిస్థితి ఏమిటి? కనుక ఈ 8 కేటగిరీలో అది కూడా ఒక కేటగిరీ. కనుక మొత్తం 8 కేటగిరీలకు సంబంధించినటువంటి ఇప్పుడు ఫైనల్ వివరాల్లోకి వచ్చేద్దాం. ఆనిముత్యాలుగా ఒక చిన్న పరిహారాన్ని చెప్పడం జరిగింది. ఆ పరిహారాన్ని పక్కన పెడదాం. అంటే ఆ పరిహారం కూడా ఈ చెప్పబోయే పరిహారానికి తోడుగా అది కూడా ఆచరించవచ్చు. అయితే జ్యోతిష్ శాస్త్రంలో మనఃకారకుడు చంద్రుడు, బుద్ధికారకుడు బుధుడు, ఆత్మకారకుడు రవి, అలాగే సంతాన కారకత్వాన్ని ఇచ్చేటువంటి గ్రహం గురువు. సంతాన కారకత్వం ఇచ్చే గ్రహం గురువు. కనుక ఆ గురువు సంబంధమైనటువంటి కొన్ని నక్షత్రాలతోటి, గురు సంబంధమైనటువంటి కొన్ని రాసులు ఉన్నాయి. అలాంటి రాసులు కూడా ఉన్నాయి. ఆ రాసులు, ఆ నక్షత్రాలు, ఇలాంటి వివరాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ముఖ్యంగా ప్రేక్షకులు గమనించాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఈ సంతానానికి సంబంధించినటువంటి 8 కేటగిరీలో ఒక్కొక్క కేటగిరీకి, రెండవ కేటగిరీకి కొన్ని లక్షణాల మార్పున్న పరిహారాల్లో కొన్ని చోట్ల మాత్రం మార్పులు ఉన్నాయి. కనుక అన్ని పరిహారాలు మీరు పాటించాలనుకున్నప్పుడు కొన్ని నక్షత్రాలను గుర్తుంచుకోవాలి. ఆ నక్షత్రాలే వరుసగా తెలియజేస్తున్నాను, నోట్ డౌన్ చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర. పుష్యమి, ఆశ్లేష, మూల, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాలున్నాయి. తిరిగి మళ్ళా ఆ నక్షత్రాల యొక్క వివరాలు కూడా మళ్ళా తెలుసుకుందాం కాలర్తో మాట్లాడి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, జయ గారు. మీరు చాలా బాగా మాట్లాడతారు. మేము అనుకున్న ప్రశ్నలకన్నీ ముందే మీరు అన్ని అడుగుతూ ఉంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఫోన్ కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. జ్యోతి నా పేరు. మా ఫ్రెండ్ గురించి అడగాలని. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి అక్టోబర్ 24, 87 ఉదయం 5:30కి. ఓకే అండి, సమస్య ఏంటండి?
అప్పులు ఎక్కువగా ఉన్నాయి. ఏ వ్యాపారం చేయాలన్నా అన్ని నష్టాలు వస్తున్నాయి. ఏం డబ్బులు ఏం రావట్లేదు. ఏ పని చేయాలన్నా కూడా అది వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ముందుకు నడవట్లేదు. ఏది మేము అనుకున్నది ఏమీ జరగట్లేదు. ఎప్పుడు ఇవన్నీ తీరుతాయి, ఎప్పుడు సెటిల్ అవుతారు, ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఎప్పుడు తన సమస్యలన్నీ తీరుతాయి. ఓకే అండి, చాలా చిన్నపిల్లల ముద్దుగా చక్కగా మాట్లాడేశారు. ఏమీ జరగట్లేదు అంటున్నారు కదా, సిద్ధాంత్ గారు మీ సమస్యకు పరిష్కార మార్గం చెప్తారు. ఇక్కడ నుంచి అన్ని జరుగుతాయి. సిద్ధాంత్ గారితో మాట్లాడండి. ఏం మాట్లాడతారు? ఎప్పుడు 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 అనేటువంటి మాట మాత్రం పలుమార్లు ఉంది. అన్నీ ఎప్పుడే కనుక అన్నిటికీ ఇప్పుడు సమాధానం చెప్తున్నానమ్మా. మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ప్రభవనామ సంవత్సరంలో కార్తీక మాసంలో జన్మించిన విశాఖ నక్షత్ర 1వ పాదంలో జన్మించినటువంటి తులా రాశి జాతకులు. ఈ విశాఖ గురువు యొక్క నక్షత్రం. అయితే మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఎక్కడా కూడా విజయం సాధించే విధంగా లేకుండా అన్ని వాయిదాలు పట్టడము, ముందుకు వెళ్లకుండా మధ్య మధ్యలో ఆగిపోవటము, అవాంతరాలు రావటము, అస్థిరతలు ఉండటము, ఆటుపోటును ఎదుర్కోవటము ఇలాగా జరుగుతూ ఉన్నాయి. కనుక దీనికి సంబంధించినటువంటి పరిహారం ప్రత్యేకంగా మీకు మాత్రమే కాకుండా మన ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి ఈ పరిహారానికి చాలా లెంగ్తీ మ్యాటర్ ఏం కాదు, ఒక 5 నిమిషాలు ఉంటుంది. కనుక ఈ 5 నిమిషాలు ఆ లెంగ్తీ మ్యాటర్ నేను చెప్పాలా అంటే కొంత వివరం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చాలా మందికి నక్షత్రాలు తెలియవు, కొంతమందికి నక్షత్రాలు మాత్రం తెలుసు. కానీ ఏ పని పట్టుకున్నా కావటం లేదండి అని అంటుంటారు. ఒక విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారు మాత్రమే కాదు, ప్రేక్షకులు అనేక మంది ఉంటారు. మాకు ఏ పని పట్టుకున్నా కావటం లేదు, దాదాపు దగ్గర దాకా వెళ్తుంది. ఏదో తినబోయే సమయంలో ఎవరో వచ్చేసి అకస్మాత్తుగా వచ్చేసి నోటి దగ్గర లాగేసుకున్నట్టుగా అనే మాటలు మనం వింటుంటాం. ఇలాంటి వారందరూ కూడా పాటించేటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఒకటి ఉంది. ఈ రోజుల్లో కొన్ని చోట్ల వేప చెట్లు కూడా వెళ్ళిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. కనుక వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో ముందు ఆ చెట్టును కొంచెం మనం వివరంగా తెలుసుకోవాలి. కనుక ఆ వేప చెట్టుతోనే మనకు పని ఉంది. ఆ వేప చెట్టుతో ఎలాంటి పని అనేటువంటిది కాసేపు ప్రేక్షకులందరికీ కొంచెం విరామం ఇద్దాం. చివరిలో లాస్ట్ 5 మినిట్స్ ఆ వేప చెట్టు గురించి తెలుసుకుందాం. ఇన్ కేస్ 5 మినిట్స్ కూడా దొరకకపోతే రేపు మొట్టమొదటినే ఆ వేప చెట్టు యొక్క వివరాలు తెలుసుకుని ఆ పరిహారం తెలియజేస్తారమ్మా. తప్పకుండా వింటాను, ప్రయత్నం చేయండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం మేడం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్కారం మేడం. వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంద్రసారెడ్డి నా పేరు. కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/12/1991. ఓకే అండి, సమయం చెప్పండి. ఉదయం 7:40 మేడం. ఓకే అండి, సమస్య ఏంటండి? ఇది మా పాపదండి. ఈ చదువు, ఉద్యోగం, అవార్డు ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పగలరు? మరొకసారి చెప్పండి, ఎందుకంటే మీరు చెప్పింది రీసౌండ్ వచ్చింది, సరిగా వినపడలేదు. స్పష్టంగా చెప్పండి. చదువు ఎట్లా ఉంటది, బయటికి ఏమన్నా పోయే ఛాన్సెస్ ఉన్నాయా, గ్రూప్ రాద్దాం అనుకుంటుంది, వీలవుతుందా? ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అలాగే సంవత్సరంలో మాసంలో జన్మించిన పూర్వాషాఢ నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి ధనురాశిలో జన్మించిన జాతకురాలు. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలకు ఒకే లైన్ లో సమాధానం వచ్చేస్తుంది. విజయం చేకూరేటువంటి దిశలో మీ అమ్మాయి యొక్క స్థితిగతులు అంటూ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం నవంబర్ నెల మధ్య భాగం నుంచి పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తుంటాయి. చేసేటువంటి ప్రయత్నాలు గురువారం కాకుండా, బుధవారం కాకుండా, సోమవారం కాకుండా మిగిలిన వారాలనే ప్రయత్నాలు చేయండి. ఇక అన్నింటిగా అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతున్నాయి నవంబర్ మధ్య నుంచి. సిద్ధాంత్ గారు సంతానం గురించి పరిహార మార్గం చెప్తూ నక్షత్రాల పేర్లు చెప్పారు కదా, వివరాలు చెప్తానన్నారు కదా, చెప్తారా? ఇక ఈ నక్షత్రాలు ప్రతి నెలలో వస్తుంటాయి. వారం ఏదైనప్పటికీ కూడా ఇబ్బంది లేదు. అయితే అది గురువారం కలిసిందనుకో ఇంకా విశేషం. కనుక ఆ నక్షత్రాలు మరొక్కసారి తెలియజేస్తాను. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర, పుష్యమి, ఆశ్లేష, మూల, పూర్వాషాఢ, ఉత్తరాభద్ర,
రేవతి. కనుక ఈ నక్షత్రాలను గుర్తుంచుకోండి. ఈ నక్షత్రాలు ఏ వారం వచ్చినా కూడా ఇబ్బంది లేదు. అయితే గురువారం గనక వస్తే విశేషప్రదం. గురువారం వస్తే ఏ విధంగా విశేషప్రదం అంటే సంతాన కారకుడైనటువంటి వాడు గురువు. కానీ గురువారంతో గనక ఈ నక్షత్రాలు వస్తే పరిహారం పాటించడం ఒక పద్ధతి. గురువారం కాకుండా ఇతర వారాలతో వస్తే పరిహారం పాటించడం ఒక పద్ధతి. కనుక పరిహారాలు 2 రకాలు ఉన్నాయి ఇక్కడ. గురువారంతో ఈ నక్షత్రాలు కలిసి వస్తే విశేషప్రదంగా ఉంటుంది, పరిహారంలో స్వల్ప మార్పు ఉంటుంది. గురువారం కాకుండా ఇతర వారాలతో ఈ నక్షత్రాలు వస్తే పరిహారం వేరుగా ఉంటుంది. ఇక మనందరికీ తెలిసినటువంటిది రాజయోగ పరిహార పట్టికలో ఈ సంతానం అనేటువంటిది 50వ నెంబర్. కనుక ఆ 50వ నెంబర్కి చుట్టూ కూడా కొన్ని నంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్ల వివరాలు కూడా తెలియజేస్తాను. కారణంతో మాట్లాడి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుధారాణి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాప గురించి అడుగుదాం అనుకుంటున్నాండి. పాప పేరు సింధూర. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ నవంబర్ 24, 88 అండి. ఓకే అండి, సమయం చెప్పండి. తెల్లవారుజామున 5:05 అండి. ఓకే అండి, సమస్య ఏంటండి? వివాహం కోసం అండి. ఓకే అండి, సిద్ధాంతి గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. అమ్మా, వివాహము అంటున్నారే, మరి కొంచెం చూస్తున్నామండి, సంబంధాలు చూస్తున్నాము. ఓకే, దగ్గర దాకా అవుతున్నాయి. సంబంధాలు చూస్తున్నా కానీ దగ్గరికి వస్తున్నా ఆగిపోతున్నాయి. విభనవ సంవత్సర కార్తీక మాసంలో జన్మించినటువంటి రోహిణి నక్షత్ర వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకురాలు. మీరు చూసేటువంటి సమయంలో గాని చేసేటువంటి ప్రయత్నాల విషయాల్లో గాని లోపాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా పరిస్థితి ముందుకు వెళ్ళటం లేదు. కనుక ఒక పని చేయండి. మీ ఇంటికి ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వారితో మీరు చెబుతుంటారు, ఏమండి మా అమ్మాయి ఉందండి, మంచి సంబంధం చూడండి అని. లేదా ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్తుంటారు, లేదా తెలిసిన వారిని ఆహ్వానించడానికి వెళ్తుంటారు. కనుక ఎప్పుడైనా సరే మీ వారు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఇతర పెద్దలు కానీ ఎవరైనా సరే ఈ అమ్మాయి యొక్క వివాహ అంశాలు తెలుసుకోవటానికి గాను ఒక చిన్నపాటి రెమెడీ తెలియజేస్తాను. ఈ రెమెడీ ప్రేక్షకుల్లో చాలా మంది కూడా పాటించవచ్చు. ఆ విధంగా పాటించిన కారణంగా ఏమవుతుందంటే మరికొంత వేగవంతం అవుతుంది. ఎలా? సముద్ర ఉప్పు ఉంటుంది, రాతి ఉప్పు, గల్ల ఉప్పు ఉంటుంది, రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పుని ఒక నల్లటి గుడ్డలో కట్టండి. ఒక నల్లటి గుడ్డలో కట్టండి. ఎవరైనా అమ్మాయిలు వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలు వారు త్వరితగతిన వివాహం కుదరటానికి, అలాగే ముందుకు వెళ్లి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా అంటే ఆ ఘట్టం ప్రారంభానికి ఈ నల్లటి గుడ్డలో రాతి ఉప్పు కట్టి పౌర్ణమి వెళ్లినటువంటి 2వ రోజు, ఏ నెలలో అయినా పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి వెళ్లిన తర్వాత 2వ రోజు, వారం ఏదైనా తిథి కృష్ణపక్ష పాడ్యమి, ఆ పాడ్యమి సమయంలో కొంచెం ఇంటికి కొంచెం దూరంగా వెళ్లేసి కొంచెం భూమి ఉంటుంది కనుక దాన్ని కొంచెం అలా తవ్వేసేసి ఈ నల్లగుడ్డలో కట్టినటువంటి రాతి ఉప్పుని ఆ అమ్మాయి అక్కడ పెట్టేసి పైన మట్టి వేసి దానిపైన కొంచెం నీళ్లు వేసేసి, ఆ నీళ్లు ఏంటంటే ఒక 1/2 లీటర్ నీళ్లు రమ్మనండి. ఆ ప్రకారం మీరు కూడా చేయనమ్మా. రోహిణి నక్షత్ర జాతకురాలు కనుక మిగిలిన వారు రోహిణి నక్షత్రంలో జన్మించినా జన్మించకపోయినా ఈ పరిహారం పాటిస్తూ ఉండండి. ఫైల్ తొందరగా కదలటానికి అవకాశాలు వస్తాయి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఇందువదన. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పాల్వంచ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/6/1979. సమయం ఉదయం 5:30. ఓకే అండి, సమస్య ఏంటండి? ఏ పనైనా అవ్వట్లేదండి. ఉద్యోగానికి అప్లై చేశాను, అది కూడా రావట్లేదు 1 year నుంచి. మ్యారేజ్ కూడా ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే మ్యారేజ్ అయిపోయిందా? అయిన తర్వాత ప్రాబ్లం ఇంకా అయిన తర్వాత 1 year అవుతుందండి డ్రాప్ అయితే. ప్రాబ్లమ్స్ అండి ఇంట్లో అన్నీ కూడా, ఆరోగ్య సమస్యలు. ఉద్యోగంతో మొదలు పెట్టారు, వివాహం అన్నారు, ఆరోగ్యము, ఇంకా సమస్యలేమో చాలా ఉన్నాయి.
సిద్ధార్థనామ సంవత్సర జ్యేష్ఠ మాసంలో జన్మించిన మూలా నక్షత్ర ధనురాశిలో జన్మించినటువంటి జాతకులు. అమ్మ, అటు ఉద్యోగం కానీ ఆ సమస్యలు ఏవైతే సమస్యలు వెంటాడుతున్నాయో ఆ వెంటాడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ఛేదించడానికి ఒక వజ్రాయుధం లాంటి ఆయుధం కావాలి. మరి ఆ ఆయుధం ఎక్కడ ఉంది? మీ చేతుల్లోనే ఆయుధం ఉంది. ముఖ్యంగా అశ్విని నక్షత్ర జాతకులు, మఖా నక్షత్ర జాతకులు, మూలా నక్షత్ర జాతకులకి ఆ ఆయుధం ఎప్పుడు ఉంటుంది. ఆయుధం ఎక్కడ ఉంటుంది? బ్రొటన వేలులోనే ఉంటుంది. కనుక ఇది చూచాయిగా మాత్రమే ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇది మన రాజయోగ పరిహార పట్టికలో ఒక భాగంగా వస్తుంది. కనుక త్వరలోనే మంచి అనుకూల పరిస్థితులు రావడానికి ఈ సంవత్సరం కొంచెం వెయిట్ చేయమ్మా. 2013వ సంవత్సరం మార్చి నెల 3వ వారం నుంచి అనుకూలమైన పరిస్థితులు వస్తుంటాయి. ఈ బ్రొటన వేలు అని ఏదైతే చెప్పానో ఆ బ్రొటన వేలుకి గ్రహబలం కార్యక్రమం ఒక రోజున చెప్పేస్తాను. కనుక అది రాజయోగ పరిహార పట్టికలో ప్రత్యేకంగా నాకు గడి గుర్తు లేదు కనుక ఆ గడిని గురించి తెలియజేస్తాను. మొత్తం 5 ఫింగర్స్, 5 ఈ బ్రొటన వేలు ఉంది, థమ్స్ అప్. కనుక దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఆ వివరాలు మఖ, మూల, అశ్విని నక్షత్ర జాతకులు తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి వజ్రాయుధం లాంటిది. అది త్వరలోనే మనం తెర మీదకి వచ్చేస్తుంది. సిద్ధాంత్ గారు, ఇప్పుడు కాలర్ ఉద్యోగం గురించి అడిగారు కదా. ఈ మధ్యన ఉద్యోగం అంటే కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, ఏ ఆఫీస్ కావచ్చు, ఏదైనా సరే 5-6 రౌండ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే అన్ని టెస్టులు పాస్ అవుతారు. తీరా చివరికి వచ్చి పర్సనల్ ఇంటర్వ్యూ ఫేస్ చేసే టైంకి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇంటర్వ్యూలోనే ఫెయిల్ అవుతుంటారు చాలా మంది. దీనికి కారణం ఏంటంటారు? దానికి సంబంధించి పరిహార మార్గం చెప్తే బాగుంటుంది కదా. ఇక్కడ పరిహారాల పరంపర గ్రహబలం కార్యక్రమంలోనే ప్రప్రథమంగా ప్రసార మాధ్యమాల్లో మొదలైంది. ఇప్పుడు ఈ పరంపర అన్నిట్లా కూడా ప్రతి వారు కూడా పరిహారాలకే వెళ్తున్నారు. కానీ ఇక్కడ గమనించవలసింది కార్పొరేట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆ ఇంటర్వ్యూస్ లో ఫస్ట్, సెకండ్ స్టేజ్, అన్ని స్టేజ్లు దాటి చిట్ట చివరి స్టేజ్కి వెళ్ళాలి. ఆ చిట్ట చివరి స్టేజ్కి వెళ్ళాలంటేనే కొంతవరకు మనం విజయ సిద్ధి మనకు కావాలి. కనుక అలాంటి విజయ సిద్ధి కలగటానికి ఒక్కోసారి ఎన్నో రకమైనటువంటి కష్టాలు పడుతుంటాం, నష్టాలు పడుతుంటాం. కనుక ఏదైనా విజయ సిద్ధిని పొందటానికి, ఆ గమ్యాన్ని చేరుకోవటానికి నేను తెలుసుకున్నంత మేర, తాళపత్రాలలో ఉన్నంత మేర, తాళపత్రాలంటే మంచి విషయాలు కూడా 2-3 రోజుల్లో చెప్పబోతున్నాను తాళపత్రాల గురించి. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఏ పుస్తకంలో ఉన్నాయండి కొంతమంది అనుకుంటారు. ఇవన్నీ కూడా తాళపత్రాలు. అలాంటి తాళపత్రాల్లో ఉన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని యువతకి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యువతకి నేను చెప్పాల్సిన అవసరం ఎంతో ఉన్నదనే విషయం కాస్త పక్కన పెట్టి యువతని పెడత్రోవలు పట్టించకుండా ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని అతి త్వరలో తెలియజేయబోతున్నాను గ్రహబలం కార్యక్రమంలో. అయితే ఈ గ్రహబలం కార్యక్రమం తెలియజేసేటువంటి సమాచారాన్ని యువత పాటించాలంటే కొంత జ్యోతిష్ శాస్త్రం వివరాలు మాత్రం తెలుసుకునే అవసరం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ప్రతి శనివారం మన గ్రహబలం కార్యక్రమంలో జ్యోతిష్ శాస్త్రం నేర్చుకోవడానికి సంబంధించిన కొన్ని అంశాలు మాత్రం ఈ వారం నుంచే మొదలెడుతున్నాను స్వల్పంగానే. కనుక ఆ వివరాలు కూడా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ఆ వివరాలు తెలుసుకుంటే తద్వారా యువత తమకు తాముగా తెలుసుకుని ఈ రోజు ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్ లో ఉన్నటువంటి ఏనైతే సమస్యలు అయితే ఉన్నాయో అన్ని సమస్యలను కూడా అవలీలగా దాటడానికి అవకాశాలంటూ వస్తాయి. కానీ దానికి ముందుగా మీరు కూడా జ్యోతిష్యం అంటూ నేర్చుకోవాలి. జ్యోతిష్యం మూఢనమ్మకం అని కొట్టేసేవారు కొంతమంది ఉండొచ్చు. కానీ ఆ మూఢనమ్మకం ఎవరైతే అంటారో వారింట్లోనే జ్యోతిష్యం పాటిస్తుంటారు. ఆ సంగతి నాలాంటి వారికి తెలుసు. కనుక ఏదైతే జ్యోతిష్యం మూఢనమ్మకం అని చెబుతుంటారో వారే తెలియకుండానే ముహూర్తాలు పెట్టించుకుంటారు. వారి ఇంట్లో వారి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహాలన్నీ కూడా ముహూర్తాల ప్రకారం అవుతుంది. పైకి మాత్రం జ్యోతిష్యం మూఢనమ్మకం అనే పెద్ద పెద్ద స్టెప్స్ వేస్తుంటారు. కనుక ఇలాంటి స్టెప్స్ వేసేందువల్ల మనకు ఇబ్బంది అంటూ లేదు. కానీ ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం ప్రయత్నం చేయండి. ప్రతి శనివారం కార్యక్రమంలో దాని వివరాలు అనేది తెలియజేస్తున్న ఆ పరంపర కూడా అతి త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఓకే అండి, సిద్ధాంత్ గారు చెప్పింది విన్నారు కదా. ప్రతి ఇంటికి ఒక జ్యోతిష్ని తయారు చేస్తానని చెప్తున్నారు కాబట్టి ప్రతి శనివారం గ్రహబలం కార్యక్రమం తప్పకుండా చూడండి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, నమస్తే, మీ పేరు? సుధా అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
మా అక్కగారు అమ్మాయి గురించి మాట్లాడుతున్నానండి. 11/3/81 అండి. ఉదయం 5:30 ఓకే అండి. సమస్య ఏంటండి? మా అక్కగారు అమ్మాయికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. సంబంధాలు చూస్తున్నారా? ఎప్పుడు అవుతుంది ఏంటి? అసలు చాలా పూజలు అవి చేసిందండి మా అక్క. ఓకే, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. ఓకే అమ్మా, ఒకసారి వివరాలకు వెళ్దాం. రౌద్రనామ సంవత్సరంలో పాల్గొన మాసంలో జన్మించిన కృత్తిక నక్షత్ర 1వ పాదంలో జన్మించిన మేషరాశి జాతకురాలు. మీరు 2వ పాదం అని మీరు అనుకోవచ్చు. 1వ పాదం కృత్తిక నక్షత్ర 1వ పాదం మేషరాశి జాతకురాలు. ఇక వివాహానికి సంబంధించినటువంటి అంశంలోకి వెళ్తే, అడుగు పెడితే, నవంబర్ నెల వరకు కొంచెం వెయిట్ చేయండి. నవంబర్ తర్వాత నుంచి అనుకూల పరిస్థితులు అంటూ వస్తుంటాయి. దిగులు చెందాల్సిన అవసరం లేదు. దీనికి ప్రత్యేకమైనటువంటి పరిహారం అంటూ ఏమీ లేదు. ఎరుపు రంగు బట్టలను వీలైనంత వరకు ఆదివారం రాత్రి సమయంలో ధరించి ఏర్పాటు చేయండి. నైట్ డ్రెస్ గా రెడ్ని ధరిస్తుండండి ఆదివారం. ఆ విధంగా చేస్తే పరిస్థితులు చక్కగా అనుకూలిస్తాయి. కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రేణుక అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయిదండి 18th November 1987. ఓకే అండి. సమయం 6 to 7 మేడం, ఈవినింగ్. మరొకసారి చెప్పండి. సాయంత్రం 6 నుంచి 7 మధ్యలో అండి. ఓకే అండి. సమస్య ఏంటండి? వివాహం జరగట్లేదండి. సంబంధాలు చూస్తున్నారు. ఓకే, సంబంధాలు చూస్తున్నారు కానీ ఇంకా ఎక్కడ కుదరట్లేదు. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు సంబంధాలు? 2010 నుంచి చూస్తున్నారండి. ఓకే అండి. సిద్ధాంత్ గారు చెప్తారు, శ్రద్ధగా వినండి. సంబంధాలు చూస్తేనే కుదరటం లేదు. కుదరటం లేదు అంటే సమస్య ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయం కొంచెం ఆలోచించాలి. జాతకంలో ఉందా, లేదా మాట్లాడే తీరులో ఉందా? పెళ్లి వారు చూడటానికి వస్తే వారికి కాఫీ టిఫిన్లు అందించే దాంట్లో ఉందా? ఒక్కోసారి అక్కడ కూడా ఉంటుంటుంది లోపాలు. ఎందుకంటే ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు, మా అబ్బాయికి వివాహం చేద్దాం అనుకున్నామండి సిద్ధాంత గారు, మేము వెళ్ళామండి, కనీసం పోగానే వెంటనే మంచినీళ్ళు కూడా ఇవ్వలేదండి వారు అన్నాడు. అంటే అమ్మాయి బాగుందా? అమ్మాయి చక్కని చుక్కండి, చాలా బాగుందండి, జాతకాలు కూడా బాగున్నాయని అందరూ ఇలాంటి వారు చెప్పారండి. వెళ్ళి కూర్చున్నామండి, 10 నిమిషాలు కూడా మంచినీళ్ళు ఇవ్వలేదండి. అందుకే నా భార్య అన్నది అమ్మాయి బాగుందంటే వద్దొద్దు మంచిని కూడా మనకి ఇవ్వలేదని లేచి వచ్చాడు. కనుక ఆ మంచినీళ్లు సమయానికి రాని కారణంగా కూడా కొంతమంది వారు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఇంతకీ ఇక్కడ ఏ నిర్ణయం ఎలా మారిందంటే ఆ మంచినీళ్ళకి సంబంధించిందేనా? కాదు, మాట తీరుకు సంబంధించింది. కనుక ప్రభవనామ సంవత్సర కార్తీక మాసంలో జన్మించిన చిత్త నక్షత్ర 2వ పాదం కన్యారాశిలో జన్మించిన జాతకురాలు. మాట్లాడే సమయంలో ఒక్కోసారి మాటలు కొంచెం పరుష పదజాలంతో కూడా వస్తూ ఉంటాయి. కనుక దీనికి సంబంధించినటువంటి అనేక వివరాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే అక్టోబర్ తర్వాత అనుకూల పరిస్థితులు వస్తుంటాయి. ఓకే అండి. ఈ రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు సంతానానికి సంబంధించిన వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఈనాటి గ్రహబలం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు పరిహారాల పరంపరలో భాగంగా సంతానం గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు కదా. మిగిలిన వివరాలు రేపటి కార్యక్రమంలో సిద్ధాంత్ గారు తెలియజేస్తారు. ఇది ఈనాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.